బ్రదర్ దేవరా ట్రైలర్ మీకు ఎట్లా అనిపించింది? చాలా బీభత్సమైన రచ్చ రంబోలో ఒక మాస్ మసాలా అన్న ఫీలింగ్ కలిగిందన్న. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఒక చిన్న పిల్లాడు 7th క్లాస్ పిల్లాడు కానీ 3rd క్లాస్ పిల్లాడు కూడా వైలెన్స్గా మారే ఛాన్స్ ఉందన్నమాట. అంత వైలెన్స్ డెప్త్లో కనిపించింది. చాలా మంది టోర్లు వేస్తారు, ఇది ఆశ్చర్యాలకు కాపీ కొట్టినట్లుంది, ఎవరిని రాసుకున్నా అని చెప్తున్నా. దేవరకున్న అంటే బజ్ వేరే రంగులో ఒక విషయం తన స్టార్టింగ్లో ఫియర్ సాంగ్ వచ్చింది. అది స్టార్టింగ్లో విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. అది ఓకే ఉంటుంది అనుకున్నా కానీ 50 millions కొట్టింది. తర్వాత చుట్టుమల సాంగ్ వచ్చిన తర్వాత చాలా మంది టోర్లు ఇస్తారు, ఇది శ్రీలంక నుంచి కాపీ కొట్టారు, బక్కోడ్ ఏంది అసలు మొత్తం కాపీ సాంగ్ కొడతారు. అదే సాంగ్తో 100 millions కొట్టి చూపించాడు. మొన్న వచ్చిన ఆయుధ పూజ సాంగ్ కానీ అంత మొత్తం దావుద సాంగ్ కానీ. సో దేవరకున్నంత ప్రమోషన్స్ అసలు 0 ప్రమోషన్స్ లేకుండా సినిమా మంచి హిట్ కొట్టబోతే నమ్మకదన్న. చూడన్నా నాకు బాగా నచ్చింది అంటే ట్రైలర్లో కానీ టీజర్లో కానీ సైఫ్ అలీ ఖాన్ చూపించే విధానంలో చాలా సక్సెస్ అయ్యారని ఫీలింగ్ వచ్చింది. అంటే ఒక తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ ఎలా ఉంది, ఒక కొడుకే తండ్రికి శత్రువు మారితే ఎలా ఉంటుంది అనేది ఆ ట్రైలర్లో మనకు కనిపించింది. అవునాను కదన్నా. జాన్వీ కపూర్ ఉంది భయ్య, ఎంత క్యూట్గా ఉంది అబ్బా సినిమా. అలా అంటే చాలా చాలా బాగుంది. 100% చెప్తున్నా. తన ఈ సినిమా కూడా మెయిన్ బ్లూస్ ఏంటంటే తన అందము, మన పక్కోడి బీజిఎం. సో ఇలా ఇదంతా మన ఆచార్య మన ఎవరు కోటా శివ డైరెక్షన్ వీళ్ళంతా ఎత్తుకుంటే ఇక్కడ యువతల పక్కన ఎన్టీఆర్ పెట్టిందే పేరు. అంటే తనకు స్టోరీ అవసరం లేదు, డైరెక్షన్ అవసరం లేదు, సాంగ్స్ అవసరం లేదు, ఎటువంటి మంచి అవసరం లేదు. జస్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఓన్లీ తన యాక్టింగ్తోనే సినిమాకి రప్పించుకునే సత్తా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. కాబట్టి 100% నాకు నమ్మకం ఉందని. ఎన్టీఆర్ లాంటి మంచి వ్యక్తి ఏమంటారు, విశ్వదాభిరామ ఎన్టీఆర్ మెచ్చిన తోపు లీడరా మామ అనే ఫీలింగ్ నాకు ఎప్పటికీ ఉంటుంది. మంచి వన్ ఆఫ్ ది మోస్ట్ వర్సటైల్ యాక్టర్. అంతేకాదు తన గురించి మాట్లాడుకుంటే మన వరదలు వచ్చినప్పుడు మన విజయవాడకి ఖమ్మానికి డబ్బులు ఇవ్వటాలు కానీ, అంతేందుకు మొన్న ఒక ఫ్యాన్కి అయితే మొన్న క్యాన్సర్ వస్తే పర్సనల్గా పోయి కలవటాలు కానీ, వీడియో కాల్ మాట్లాడడం కానీ. నిన్న శ్రేయస్ మీడియా వాళ్ళు ఒక చిన్న ఇష్యూ ప్రీలీజ్ ఈవెంట్లో అంటే మొత్తం ప్రోగ్రామ్ క్యాన్సర్. అంటే మీరు చూడండి, ఒక 5,000 మందికి ప్రోగ్రామ్ అది యాక్చువల్గా, కానీ అక్కడ వచ్చిన స్ట్రెంత్ 25,000 మంది వచ్చారు. సో దట్ ఈస్ కాల్ ఫ్యాన్స్. అంటే ఆయనకున్న ఫ్యాన్స్ కానీ ఆయనకు పవర్ కానీ ఎవరు తొక్కాలని చూసినా కానీ ఎవరు తొక్కలేడు. అలాంటి పవర్ నిజంగా ఈసారి 27 మాత్రం వచ్చారు అంబోలా అన్న ఫీలింగ్ నాకు కలిగింది అన్న. ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళకి తెలుసు ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఏంది అని, మళ్ళీ ఆ చిన్న ఈవెంట్ వీళ్ళు ప్లాన్ చేయడం అసలు ఏంది, అసలు అర్థం ఉందా దాంట్లో ఏమన్నా? అంటే శ్రేయస్ మీడియా వాళ్ళు ట్వీట్ చేస్తారు, చెప్పారు ఏంటంటే సో వాళ్ళు ఇప్పుడు గణపతి వినాయక చవితి ఉంది కాబట్టి పోలీసులు అంతా కొద్దిగా అక్కడక్కడ బిజీగా ఉంటారు ఉద్దేశంతో. సో వాళ్ళు కూడా ఫ్రీగా పబ్లిక్ గ్రౌండ్ లో పెడదామని అనుకున్నారు. సో మెయిన్ అట్ సేమ్ టైం అక్కడ వినాయక చవితి ప్లేస్ అట్ ద సేమ్ టైం మన ఏమంటారు కదా మన పబ్లిక్ ప్లేస్ లో కానీ అట్లా ఇబ్బంది ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి. సో మెయిన్ వర్షం ఉంటంట, వర్షానికి వల్ల పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతారు. అంతేకాక మీరు చూస్తారు మన ఏంటి శిల్పారామంలో బింబిసార ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు తొక్కిసల ఆటల్లో. సో ఈ రకంగా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి చిన్నగా అంటే మనకు కావాల్సిన ప్రమోషన్ కాబట్టి అతి తక్కువ 5,000 మందితో పెడదాం అనుకున్నారు. సరే 25,000 మంది నుంచి వచ్చారు. నిన్న వెళ్ళాను, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఎనీవే అంటే మీరు చూడండి అక్కడ ఫ్యాన్స్ కూడా చాలా వైలెంట్ గా మారిపోయారు అనమాట. అసలు ఎంట్రీ పాస్ లేని వాళ్ళు లోపలికి వెళ్ళిపోవటాలు కానీ, ఫ్లెక్స్లు జింపటాలు కానీ, పాపం అన్నది కానీ పోలీస్ మీద దాడి చేశారు ఒక వ్యక్తి అయితే. నిజంగా చాలా అంటే మీరు చూసంటే అక్కడ ల్యాండ్ ఆర్డర్ దెబ్బతినే ఛాన్స్ ఉంది కాబట్టి. సో దీనివల్ల ఎన్టీఆర్ మైనస్ అవుతుంది కాబట్టి అసలు ప్రోగ్రామే స్టార్ట్ చేయలేదు అన్న. నేను స్టేజ్ చూసినాను, స్టేజ్ ఎంత బాగా చేశారంటే మన అనిరుద్ధ్ కోసం సర్ప్రైజ్ స్టేజ్ చేశారన్న. నిజంగా నిన్న కానీ ప్రోగ్రామ్ జరుగుంటే మాత్రం ఆ విజువల్ ఇంకా విజువల్ ఉండిపోయే వాళ్ళము. సో ఎనీవే అన్న దేవర్ నుంచి సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ టీజర్ కానీ ప్రతి ఒక్కటి కూడా తన యొక్క మార్క్ చూపించుకున్నాడు. ఈసారి జరగబోయే చెప్తున్నా నేను, దయచేసి గవర్నమెంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి థియేటర్ బయట అంబులెన్స్ పెట్టండి. థియేటర్ తగలబడిపోయే ఛాన్స్ ఉంది, మంట పుట్టిస్తాడు. కాబట్టి నాకు నమ్మకం 100% దేవర్ ఈజ్ మాస్ హిట్ కాబోతున్నాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.